గారు చేయిస్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇండియా పక్ష కూటమిలు కనిపిస్తాయి తప్ప కేసీఆర్ ఎందుకు కనిపిస్తలేడు? తెలంగాణ రాష్ట్రంలో అనేక లక్షల కోట్ల సంపద కొల్లగొట్టిన చంద్రశేఖరరావు గారి కుటుంబం పైన ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర ఉన్నాయి, సిబిఐ దగ్గర ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆయన పైన చర్యలు తీసుకుంటలేదు చెప్పాలి. నరేంద్ర మోడీ గారు, కేసీఆర్ ఇద్దరు చీకట్లో ఒకే గొంగడి కప్పుకొని మాట్లాడుకునేటువంటి వ్యక్తులని ఇప్పటికే తెలంగాణ సమాజానికి, దేశ ప్రజలకు కూడా అర్థమైంది. భారతీయ జనతా పార్టీ లిక్కర్ స్కామ్ లో కవిత వ్యవహారం తేల్చే విషయంలో ఎందుకు తాత్సారం చేస్తా ఉందని తెలంగాణ ప్రజలు అనుమానపడతా ఉన్నారు. అనుమానాలకు బలం చేకూరే విధంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా వ్యవహరిస్తా ఉంది. అంటే మీకు చీకటి దోస్తులకు ఒక న్యాయం, ప్రజాస్వామ్యయుతంగా మీకు వ్యతిరేకంగా పోరాడేటువంటి పార్టీలకు మరో న్యాయం అనే విధంగా భారతదేశంలో ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యనే వారుండబోతా ఉంది. ఇక ఢిల్లీలో మేము ఏదో చేస్తాం, ఈసారి ఢిల్లీ పోయి చక్రాలు తిప్పుతాం, పోయినసారి కూడా సారు కారు 16 ఢిల్లీలో సర్కారు ఈ నినాదం పెడితే ఇక ఢిల్లీకి పోయిన 9 మంది ఏం చేశారో మీ అందరికి తెలుసు. పార్లమెంట్ లో నిరసన తెలపకుండా పార్లమెంట్ క్యాంటీన్ కాడ వాడి ప్లకార్డు పట్టుకున్నటువంటి చరిత్ర మన బీఆర్ఎస్ ఎంపీలను. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో రక్ష అనేటువంటి మాయమాటలు చెప్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ నమ్మడం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వెండి చెంచాతో నీళ్లు తాగే పరిస్థితిలో ఉంది. దింపుడు గల్లే ఆశ కాడ చూస్తా ఉన్నారు. ఇక్కడి నుంచి మేము సవాల్ వేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మీరు పనిచేసినారు కదా, ప్రస్తుతం మీరు మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. గతంలో ఐటీ మినిస్టర్ గా పనిచేసిన మీ కొడుకు కానీ మీ అల్లుడు మంత్రి హరీష్ రావు గారు ఆయన పనిచేసింది కదా. మీ టాప్ లీడర్లు ఎవరైతే ఉన్నారో దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఎంపీలుగా మీరు పోటీ చేసి చూపించండి. మిమ్మల్ని చిత్తుగా ఓడగొట్టడానికి జనం సిద్ధంగా ఉన్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు దొరకక ఎవరిని పెట్టాలో అర్థం కాక భారతీయ జనతా పార్టీని ఎట్లా గెలిపించాలని రెండో ఆప్షన్ ఎంచుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసిన భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ రెండు కలిపి యుద్ధంలోకి దిగిన ఈసారి రాహుల్ గాంధీ గారు ప్రధాని కావడం ఎవరు ఆపలేరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళితులను మోసగించి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఆయనే సీఎంగా చెలామణయ్యాడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక దళిత బిడ్డను స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టిన దరిమిలా ఇవాళ కేసీఆర్ గారు ఆ స్పీకర్ ముంగడ ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు ఎమ్మెల్యేగా. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక దళిత బిడ్డకు అత్యున్నత స్థానం ఇచ్చి గౌరవించుకుంటే ఆ స్థానం ముంగట చేతులు కట్టి నిలబడి ప్రమాణం చేసే పరిస్థితి కేసీఆర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా బీఆర్ఎస్ గురించి పెద్దగా చర్చ ఎక్కడ పెట్టుకుంటలేరు. ఎందుకంటే సచిన శివం గురించి ఎంతసేపు మాట్లాడతాం సార్, అయిపోయింది కదా అనే మాట చెప్తా ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని పదే పదే కలుద్దామని వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తా ఉన్నారో మీ అందరికీ తెలుసు, మీడియాలో కూడా వచ్చింది. ఇప్పటికి సార్ నాకు అపాయింట్మెంట్ కావాలని పోతా ఉన్నారు, కలుస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరికి ముఖ్యమంత్రి